హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజినాస్ కిచెన్. ఇది వచ్చేసి రీలు అలాగే చికెన్ బిర్యానీ. చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోయే బిర్యానీ అన్నమాట. చాలా సింపుల్గా చేశాను. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైసే. మామూలు రైస్ చేసుకుంటాం కదా, ఆ రైస్ అన్నమాట. ఆ రైస్తో చేశాను. ఈ బిర్యానీ నేను పొయ్యి మీద చేస్తున్నాను. పొయ్యి వెలిగించుకొని బిర్యానీ గిన్నె పెట్టుకుని అందులో బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ సరుకులు అంటే బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, మరాఠీ మొగ్గ, జాపత్రి ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. మసాలాలన్నీ మంచిగా వేగిన తర్వాత క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇవన్నీ 70% వేగిపోయినాయి కదండి. ఇందులో చికెన్ అంటే టేస్ట్ కోసం ఒక 5 ముక్కలు అలాగా వేసుకుని రొయ్యలు మంచిగా శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకుని వేయించుకోవాలి. వీటిని కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఈ రొయ్యలు, చికెను కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి, వేగనివ్వాలి. ఇవన్నీ మంచిగా కలుపుకుంటూ అడగంటకుండా తిప్పుతూ ఉండాలి. నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ మాత్రమే యాడ్ చేస్తాను. అంటే బిర్యానీ సరుకులు, వాటితో పాటు జీలకర్ర, ధనియాలు ఈ రెండు యాడ్ చేసుకుని పౌడర్ చేసుకుని ఈ బిర్యానీలో యాడ్ చేస్తాను. వేరే ఏ మసాలాలు కూడా యాడ్ చేయను అన్నమాట. అందుకే సింపుల్గా చేస్తున్నాను. ఇందులో కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని మగ్గనిచ్చి అందులోనే నేను ఇప్పుడు పెరిగేస్తున్నాను అన్నమాట. 2 గరిటెలు పెరిగేస్తున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకొని, లేదంటే అవసరం లేదు. మీ ఇష్టం, స్కిప్ చేసేయండి పెరుగు అవసరం లేకపోతే. అలాగే నేను చెప్పాను కదా, మసాలా ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ ఒక్క మసాలా తప్ప ఇంక వేరే ఏదేమేను. అంతే. తర్వాత ఇదంతా దగ్గర పడిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను 1.5 కేజీ రైస్ తీసుకున్నాను. అంటే నాకు పెద్ద గ్లాస్తో 3 గ్లాసులు అయింది. 3 గ్లాసుల రైస్కి నేను 7 గ్లాసులు అంటే 7 గ్లాసులు వాటర్ వేస్తున్నాను అనమాట. 7 గ్లాసులు వాటర్ వేసి ఇందులో సరిపడినంత సాల్ట్ వేసి వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి.
బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. అక్కడ శుభ్రం చేసుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. నేను వీడియో తీయలేదు రైస్ యాడ్ చేసింది, సారీ. అది ఒక 50% కుక్ అయిన తర్వాత కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒకసారి గరిటెట్టి తిప్పేసుకోవాలి. తిప్పేసుకుని అంత ఈక్వల్గా చేసుకుని అంత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర వేసి అంతే, మంచిగా కుక్ అయిన తర్వాత ఇంకా దించేసుకోవడమే. వేడి వేడి బిర్యానీ రెడీ. చాలా ఈజీగా అయిపోతుంది బిర్యానీ. ట్రై చేయండి. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.